ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, సోదరీమణులారా, ఇప్పుడైనా ఎప్పుడైనా మనకి స్వతంత్రం వచ్చి పార్లమెంటు రాజకీయ వ్యవస్థలు ఏర్పడినప్పటి నుంచి ఏ పార్టీని కానీ ఏ ప్రభుత్వాన్ని కానీ ప్రజలైతే ఇప్పటి వరకు ఎలాంటి మోసాలు చేయలేదు. ప్రజలు మోసం చేసే ప్రభుత్వాలు చూసాం. ప్రజల్ని మోసగించి మాయ మాటలు చెప్పి వలలో వేసుకొని ఓట్లు గుంజుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చినట్టు హామీలు అమలు జరపలేకపోతున్నామని చెప్పేసుకొని మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసినటువంటి ప్రభుత్వాలు కూడా చూసాం. ముఖ్యంగా ప్రీతమ ఓటర్ మహాశీలరా, ప్రతి ఒక్కరూ అధికారం కోసం పదవుల కోసం పరాకులాడుతూ ప్రజలకి ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించినప్పుడు కనీసం మనం ఆలోచించకుండా ఏమాత్రం కూడా వెనకాడుగు వేయకుండా వాళ్ళకి ఐస్ అయిపోయి కరిగిపోయి ఆ మాటలకు బలైపోయి వాళ్ళు అమలు చేయలేనప్పుడు మరలా మనం ప్రశ్నించినప్పుడు వాళ్ళకి మన మీద ద్వేషం పెంచుకొని అక్రమైనటువంటి కేసులు బనాయించడం, ఈ అంశాల్ని ప్రశ్నించడమే కాదు ప్రత్యక్షంగా పోరాటాలు చేసినప్పుడు కూడా వాళ్ళపై కేసులు పెట్టడం, నిర్బంధించడం, ఇబ్బందులు పెట్టిన రోజులు కూడా చూసాం. కనుకనే ఇప్పటికైనా ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఏం చెయ్యాలన్నా మనకిచ్చినటువంటి సంక్షేమం చాలా తక్కువ, కానీ వాళ్ళ ఎమ్మెల్యేలకి ఎంపీలకి వాళ్ళ దుబారా ఖర్చులు ఎక్కువ, చాలా కోట్ల మీద జరుగుతుంది. తీరా ప్రజల దగ్గరకు వచ్చేసరికి ఏమీ లేదు, అప్పుల పాలైపోతాను, అలా చేస్తాం ఇలా చేస్తామని మాయ మాటలు చెప్తా ఉన్నారు. కానీ మనం మాత్రం ఎప్పుడు కూడా ఎవరో ఒకరు మాయ మాటలకి బలైపోతాను, లొంగిపోతాను, కనీసం ఆలోచన కూడా చేయకుండా ఆ సందర్భంగా మనము ఇలా ఉన్నాం. నేను ముఖ్యంగా ఏ ప్రభుత్వాన్నైనా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒకటి ఆలోచించాలి. ఉచితాలు ఏవి ప్రకటించకుండా ఉచితాలు ఇస్తామని చెప్పేసి మీరు మోసం చేసే కన్నా మీరు మనిషికి కావలసినటువంటి విద్య వైద్యం చేసుకోవడానికి పని కల్పించండి. అది చాలు ప్రతి మనిషికి. విద్య వైద్యం బ్రతకడానికి కోసం ఎంతోమంది అభాగ్యులు అప్పులు పాలైపోయి ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెట్టుకొని ఉండడానికి నివాసం లేకుండా మరి రోడ్లపై తిరిగిన కుటుంబాలు చాలా ఉన్నాయి. అలాంటివి ఆలోచన చేసి విద్యా వైద్యాన్ని